మాజీ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్. మద్యం కుంభకోణం కేసులో అదుపులోకి తీసుకున్న సిట్. ముడుపుల వసూళ్ల నెట్వర్క్ రూపకర్త మిథున్ రెడ్డి అన్న విషయం అందరికీ తెలిసిందే. సిట్ ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో జగన్ పేరు కూడా ప్రస్తావించారు. దేశంలోనే ఇంకా ఎక్కువ మాట్లాడితే ఆసియా ఖండంలోనే అతిపెద్ద బస్ స్టేషన్లో ఒకటైన విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ సిబ్బంది అక్రమ వడ్డీ వ్యాపారం హద్దు అదుపు లేకుండా సాగుతోంది. మై టీవీకి అందిన సమాచారం ప్రకారం ఈ వడ్డీ సీనయ్యలకి ఆర్టీసీ యాజమాన్యం అండదండలు తెరవెనక నుంచి పుష్కలంగా ఉన్నాయని నమ్మాల్సి వస్తోంది. శ్రీ కొనకళ్ళ నారాయణరావు లాంటి సమర్థుడైన వ్యక్తి చైర్మన్ గా ఉండగా కూడా, ద్వారకా తిరుమలరావు గారు లాంటి ఎండీ ఉండగా కూడా ఇటువంటి వడ్డీ వ్యాపారులపై ఎటువంటి విజిలెన్స్ చర్యలు లేవని విజయవాడ పిఎన్బిఎస్ మహిళా ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు. మై టీవీ పరిశోధనలో కొందరు బినామీల ఆచూకీ దొరికింది. పూర్తి ఆధారాలతో వాళ్ళను పట్టుకుంటే అసలు దొంగలు దొరుకుతారని ఆశిద్దాం. విజయవాడ బస్ స్టేషన్ ఎంత ప్రముఖమైందో, రాష్ట్రంలోనే ఎంత ప్రతిష్టాత్మకమైందో ప్రజలందరికీ తెలుసు. కోటిపల్లి నరసాపురం మధ్య రైల్వే లైన్ పనులకు కదలిక. 5 నెలల్లో 2వ విడత భూసేకరణ పూర్తి కానున్నదని అధికారులు వెల్లడించారు. కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణ అలైన్మెంట్లపై కోర్టు స్టేలను ఎత్తివేయడంతో 2వ విడత భూసేకరణకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అమలాపురం మండలం, పేరూరు, మామిడి కుదురు మండలం, పాసర్లపూడి, మలికిపురం మండలం, గుడిమెల్లంక వద్ద వంతెన నిర్మాణానికి 24 ఎకరాలను ఇప్పటికే రైల్వేకి అప్పగించగా పనులు ప్రారంభించారు. కోనసీమలో వచ్చే 3 ఏళ్లలో రైలు కూత వినిపించే దిశగా చర్యలు చేపడుతున్నామని అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాథూర్ మీడియాకి తెలిపారు. నిజామాబాద్, హైదరాబాద్ కేంద్రాలుగా చిట్ ఫండ్ వ్యాపారం, స్టాక్ బ్రోకింగ్ కార్యకలాపాలతో పెద్ద ఎత్తున ప్రజల్ని మోసం చేసిన ప్రదీప్ శివకుమార్ పాటిల్ ఆచూకీ కోసం బాధితులు మరియు పోలీస్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు. చట్టపరంగా తీసుకోవడానికి వీలైన చర్యలని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న బాధితుల తరఫున న్యాయవాదులు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకి రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నాయి. జనజీవనం స్తంభించిపోతోంది. ప్రభుత్వ యంత్రాంగం దాదాపు 24 గంటలు రాజకీయ నాయకుల సేవలో మునిగి తేలుతుండటంతో ప్రజల ఇబ్బందులు పట్టించుకునే నాదుడే లేడు. ముఖ్యంగా గుంటూరు, విజయవాడ పట్టణాలలో ఈ భారీ వర్షాల వలన రాకపోకలు అస్తవ్యస్తంగా మారాయి. అయితే వ్యవసాయదారులకు ఈ వర్షాలు కొంతమేర ఉపయోగపడటం ఈ కష్టాలని మర్చిపోయేలా చేస్తుందన్నటువంటి విశ్లేషకులు.